గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గలేషియన్స్ చాప్టర్ 1 and verse 10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనందరికీ తెలుసు, దావీదు రాసిన మొట్టమొదటి కీర్తన అందరికీ దాదాపు కంటతో వస్తుంది ఆ కీర్తన. సో మొదటి కీర్తన మొదటి వచనం ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకవేళ మన చుట్టూ ఉన్న మనుషులలో అన్గాడ్లీ అండ్ గాడ్లీ, ఇక్కడ దుష్టులని ఉంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అన్గాడ్లీ. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారు, దేవుని ప్రక్కన పెట్టేవారు, దేవునికి తమ జీవితంలో విలువను ఇవ్వని వారు, అన్గాడ్లీ పీపుల్. నీవు గాడ్లీ వేలో నడుస్తున్నప్పుడు నీకు చాలామంది అన్గాడ్లీ పీపుల్ తారస పడతారు. ఇట్ ఈస్ వెరీ కామన్. అన్గాడ్లీ పీపుల్ కోసం అసలు వెతకక్కర్లేదు, ప్రయాస పడక్కర్లేదు, ఎఫర్ట్ కూడా మనం ఏమీ చేయక్కర్లేదు. గాడ్లీ పీపుల్ ఎలా అంటే పర్ల్స్ లాంటి వాళ్ళు అనమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ముత్యాలు లాంటి వారు. అన్ని దగ్గరలో అన్ని చోట్ల వారు దొరకరు, ఎక్కడో 100కి 1,000కి ఒకళ్ళు ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు లేనివారు, అన్గాడ్లీ పీపుల్, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారు చాలామంది ఈ లోకంలో మనకు తారసపడుతూనే ఉంటారు. సో లోకంలో బ్రతుకుతున్నప్పుడు దుష్టులు ఉంటారు. దుష్టులు అంటే దేవుని ప్రక్కన పెట్టిన వారు, తమ స్వంత ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళేవారు, వారి ఆలోచన చొప్పున నడువక. అంటే అర్థం ఏంటంటే, దుష్టులు చాలాసార్లు మనకి కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉంటారనమాట, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. చూడండి, ఉచిత సలహా అని ఒక మాట వాడుతూ ఉంటారు కదా, మనకి ఆ వర్డ్ తెలుసు, ఉచిత సలహా. ఉచిత సలహా అంటే ఏంటంటే ఫ్రీ కౌన్సిలింగ్ అనమాట. సలహా ఇవ్వడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఒకవేళ మనం రియల్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలంటే డబ్బులు పే చేయాలి. బట్ పక్కన వాళ్ళకి సలహా ఇవ్వడం ఏముంది, కొంతమంది ఫ్రీగా కూర్చొని బోల్డ్ అని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట. నోటికి వచ్చినవన్నీ అవి ఇంప్లిమెంట్ చేస్తే మంచిదా కాదా అనేది ఆలోచించరు. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సలహాలన్నీ పాటించి జీవితంలో చాలా నష్టపోయేవారు ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మొదటి కీర్తనలో, నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకపోతే అన్న ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ప్రాబ్లం. దుష్టులు నీ చుట్టూ ఉన్నారు, అన్గాడ్లీ పీపుల్, దేవుణ్ణి ప్రక్కన పెట్టి బ్రతికేవారు ఉన్నారు, సలహాలు ఇస్తున్నారు, నువ్వు ఏ సలహా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏమవుతుంది, చిర్రెత్తిపోద్ది, అంతే కదా, కోపం వస్తుంది. ఇక్కడ ఏమన్నా అంత పని లేక చెప్తున్నాం అనుకుంటున్నారా? సలహాలు, మంచి సలహాలు ఇస్తున్నాం, ఎందుకు పాటించట్లేదు, నా సలహాలు ఎందుకు లెక్క చేయట్లేదు? సలహాలు ఇచ్చేవాళ్ళు ఆ సలహాని మనం పాటిస్తామా లేదా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. సో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మనుషుల యొక్క సలహాలు లేకపోతే దుష్టుల యొక్క సలహాలు ప్రక్కన పెట్టినప్పుడు ఆబ్వియస్గా మనుషుల దయ పోయిద్ది, అంతే కదండి. అన్గాడ్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి మన మీద మంచి అభిప్రాయం ఉండదు, మనతో స్నేహంగా ఉండరు. అప్పటి నుంచి ఒక రకమైన విరోధం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట చూడండి, మొదటి కీర్తన మొదటి వచనం 2వ భాగం, పాపుల మార్గమున నిలువక. అందరూ ఒక దగ్గర నిలబడుతున్నారు, అందరూ ఒక దారిలో వెళ్తున్నారు అంటారు, నువ్వు కూడా రా, అంతే కదా. జాబ్లో, వర్క్ ప్లేస్లో, లేకపోతే కాలేజ్లో అందరూ సినిమాకి వెళ్తున్నారు అనుకోండి. మా ఫ్రెండ్స్ అందరూ మాస్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతున్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి అందరినీ పిలుస్తారు, ఓపెన్ ఇన్విటేషన్, అందరూ వచ్చేయండి వెళ్ళిపోదాం. అప్పుడు నేను ఏం చెప్పేదాన్ని అంటే, నేను రానులే మీరు వెళ్ళండి అనేదాన్ని. అప్పుడు ఓహో కొంచెం తేడా అనమాట అనుకునేవారు అనమాట. అంటే అందరూ చేసింది చేయదా, అందరూ వచ్చినట్లు రాదా అని ఒక రకమైన ఒక డిఫరెన్స్గా చూడడం, ఒక కోపంగా చూడడం, లేకపోతే ఓహో మాతో కలవదు కాబట్టి మేము కూడా కలుపుకోము అన్నట్లుగా కొన్నిసార్లు సమాజం దేవుని ప్రజలను కొన్ని పరిస్థితుల్లో వెలివేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు నడిచే మార్గంలో వారు నడవకపోతే వాళ్ళ కోపం వస్తుంది. ప్రత్యేకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినప్పుడు కొన్నిసార్లు లోకానికి నువ్వు నచ్చవు. 3వ మాట, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఒకవేళ ఒక గ్రూప్లో వెళ్ళి కూర్చున్నాం, అందరం టీ టైమో లంచ్ టైమో, సమాజంలో ఉన్నాం కాబట్టి మనుషులతో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి కదా. నేను ఒక్కదాన్ని హిమాలయాల్లో ఉంటానంటే ఇంకా అది జీవితం కాదు.
సో ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో మన తోటి స్నేహితులతో ఇంటరాక్ట్ అవ్వాలి, అందరినీ పలకరించాలి. వర్క్ వైజ్ చాలాసార్లు వారితో వీరితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి న్యాచురల్గా. సో అలాంటి సమయంలో వాళ్ళు ఏదో ఒక ఫిల్దీ జోక్స్ ఏదో వేసుకుంటున్నారు, అపవిత్రమైన అపహాస్యం ఏదో చేసుకుంటున్నారు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు ఏవో మాట్లాడుకుంటున్నారు, దేవునికి ఇష్టం లేని మాటలు ఏవో మాట్లాడుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మన లోపల నుండి మాట్లాడుతుంటారు, ఇక్కడ నుంచి కొంచెం వాకౌట్ అవ్వు అని. ప్లీజ్ వాక్ అవే ఫ్రమ్ దెమ్, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా వెళ్ళు. అప్పుడు అపహాసకులతో పాటు కూర్చుండకపోతే వారికి ఏమవుతుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. నవ్వుకుంటే తప్పే ఉంది? నవ్వుకోవడంలో తప్పు ఏముంది? నవ్వుకోవడం, పవిత్రమైన మాటలకు నవ్వుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, ఇతరులను బాధించే మాటలు మాట్లాడుతూ, ఇతరులను అవమానకరంగా మాట్లాడుతూ నవ్వుకోవడం అనేది అది దేవుని దృష్టికి ఇష్టమైన మాటలు, లేకపోతే ఇష్టమైన ప్రవర్తన కాదు. ఈ 3 సందర్భాలు ఎందుకు చెప్పానంటే, నిత్య జీవితంలో మనకి ఏదో ఒక పరిస్థితిలో ఎదురవుతూనే ఉంటాయి. చూడండి, ఎవరైనా ఒక ఆడపిల్లను ఏదైనా కమెంట్ చేశారనుకోండి, అక్కడ మనం ఉన్నాం ఆ గ్రూప్లో, ఒకవేళ ఓన్లీ బాయ్సే ఉన్నారనుకోండి, అక్కడ అందరూ నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు. కానీ దేవుని బిడ్డగా, అయ్యో ఒకరిని బాధ పెడుతూ మనం నవ్వడం కరెక్ట్ కాదు, అలా అపహాస్యం చేయడం కరెక్ట్ కాదని సీరియస్గా ఉండగలవా? దేవుడు చూస్తాడు మన ప్రవర్తన. అందరి మధ్యలో మనం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం. ఒకరిని ఎవరో ఇతరులు అవమానకరంగా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇతరులను అవమానపరచడానికి, ఇతరులను చిన్న చూపు చూడడానికి, ఇతరులను బాధించడానికి నీ నోటిని, నీ మాటలను వాడుతున్నావా లేదా? అందరితో కలిపి నువ్వు వారిలాగే ప్రవర్తిస్తే, వారిలాగే మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వీడు కూడా మావాడే, ఈ అమ్మాయి కూడా మాలాంటిదే అని ప్రతిదానికి మనల్ని కలుపుకుంటారు. లంచ్కి వెళ్ళినా పిలుస్తారు, డిన్నర్కి వెళ్ళినా పిలుస్తారు, ఏమైనా నోటిఫికేషన్స్ పడినా చెప్తారు, జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా చెప్తారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నా చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ ఎప్పుడైతే దుష్టుల ఆలోచన చెప్పిన వాళ్ళ సలహాలు పాటించకుండా, వాళ్ళు వెళ్ళే ప్రతి చోటుకు మనం వెళ్ళకుండా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా ఉంటామో, కొన్నిసార్లు మనుషులను మనం సంతోష పెట్టకపోతే ఇబ్బందిగానే ఉంటుంది లైఫ్. కానీ మనుషులను సంతోష పెట్టకపోయినా మన హయ్యెస్ట్ ప్రయారిటీ, మనం అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే దేవుని సంతోష పెట్టాలి, దేవుని దయను నేను సంపాదించుకోవాలి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా దీని గురించే ఒక ఇన్ కనెక్షన్ టు దిస్ వర్స్ ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎదుట ఎంతమంది ఆడియన్స్ కూర్చున్నా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది చెప్పడం కాదు ఒక ప్రసంగికుని యొక్క బాధ్యత. దైవజనుడు ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు, దేవుని మాటలు మనం అందించడానికి నిలబడినప్పుడు, దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాలి. కానీ వీ మస్ట్ నాట్ సే వాట్ పీపుల్ లైక్ టు హియర్. కొన్నిసార్లు మనుషులు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెంత పాపం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఎలా బ్రతికేసినా పర్వాలేదు, నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పారనుకోండి, ఆ మాటలు చాలా బాగా నచ్చుతాయి. పాపం గుర్చి, తీర్పును గుర్చి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి అనే మాటలు చాలాసార్లు మనకు అంత ఇంపుగా అనిపించవు. నా లైఫ్కి ఏ మోడిఫికేషన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదండి, దేవుడినే మోడిఫై అవ్వమని చెప్పండి నాకు తగినట్లు. చూడండి, కొన్నిసార్లు మనం మారం, దేవుడినే మార్చాలని ప్రయత్నం చేస్తాం. కొంతమంది దేవుని వాక్యాన్ని వారికి అనుకూలంగా ట్విస్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారండి. దేవుని వాక్యం ఒక మోల్డ్ లాంటిది, ఒక అచ్చు లాంటిది. చూడండి, కొన్ని మోల్డ్స్లో మనం ఏదైనా పిండి వేస్తే ఆ పిండి వంటలు ఏవైతే మనం తయారు చేస్తామో ఆ పర్టిక్యులర్ షేప్లో, ఆ పర్టిక్యులర్ డిజైన్లో బయటకు వస్తాయి. కేక్ ఒక అవెన్లో పెడితే ఆ పాత్రలో దేనిలో అయితే ఆ ఫ్లవర్ వేస్తామో ఆ మోల్డ్ దాని యొక్క షేప్ని బట్టి ఆ కేక్ మనకి వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఒక అచ్చు లాంటిదే, దానికి మనల్ని ఫిట్ చేసుకోవాలి. ఏం కట్ చేయాలో, ఏం ట్రిమ్ చేయాలో, ఏం తీసి పడేయాలో అవన్నీ చేసుకున్నప్పుడే మనం దేవుని వాక్యంలో, దేవుని వాక్యపు విలువల ప్రకారం మనం మన లైఫ్ ఫిట్ అవుతుంది. చాలాసార్లు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నన్ను నేను మార్చుకోవడం చాలా
కష్టం. అన్నిట్లో కష్టమైంది ఏంటంటే మనకి చేంజ్ కదండి. కొంతమంది ఇల్లు ఎంత ఇరుకైపోయినా కొత్త ఇంట్లోకి మారడానికి ఇష్టపడరు. ఎందుకు తెలుసా? చేంజ్ అంటే ఇష్టం. ఏదేమైనా సరే కింద మీద పడి ఇక్కడే ఉంటాను, కానీ అమ్మో నాకు చేంజ్ అంటే భయం, భయపడిపోతూ ఉంటారు కొంతమంది. మార్పు అనేది ఇష్టం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే అర్థం ఏంటంటే మార్పు చెందుతూనే ఉండాలి. నేను మారిపోయానంటే ఇంకా మారడానికి ఏమీ లేదంటే మారుతానే ఉండాలి. ఇంకా నేను మారడానికి ఏం లేదన్నామంటే మనం ఇంట్లో చాలా అందరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తులం మనమే అవుతాం అన్నమాట. ఎవరైతే స్టబ్బర్న్గా ఉంటారో, మార్పు లేకుండా మార్పు చెందకుండా ఉంటారో, వారు ఇతరులను అందరినీ బాధిస్తూ ఉంటారు. ఒక ముండ్ల చెట్టు వలె. చూడండి, ముండ్ల చెట్లు ఉంటాయి, వాటి దగ్గరకు ఎవరైనా వెళ్ళినా గుచ్చుకుంటాయి. గాలొచ్చి గమ్మున అవి ఎవరి మీదన్నా పడినా సరే ఏమవుతుంటాయి? కొన్నిసార్లు మనం ఒక ఒలీవ చెట్టులాగా మంచి ఒలీవ పండ్లిచ్చి ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాల్సింది బదులు ఇతరులను అన్ని విషయాల్లో బాధిస్తూ ఉంటాం. వీ స్టార్ట్ మేకింగ్ పీపుల్ ఫీల్ అన్కంఫర్టబుల్, వీ స్టార్ట్ హర్టింగ్ అదర్ పీపుల్. మన యొక్క మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కొన్నిసార్లు ఇతరులను మనం బాధిస్తూ ఉంటాం, ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటామో అప్పుడు మనం ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము మారగలం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నావా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నావా? మన అట్మోస్ట్ ఇంపార్టెన్స్, మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రామినెన్స్ దేనికంటే దేవుని దయనే నేను సంపాదించుకుంటాను. ఒకవేళ దేవుని మాటకు విధేయత చూపించే క్రమంలో నా స్నేహితులందరూ నాకు శత్రువులు అయిపోయినా పర్వాలేదు, ఎవరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా పర్వాలేదు, ఒకవేళ అవమానకరమైన మాటలు ఫేస్ చేయాల్సి వచ్చినా పర్వాలేదు, నేను దేని కొరకైనా సిద్ధమే. కానీ నా దేవుని దయను సంపాదించుకోవడం కంటే నాకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏది కాదు. దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమనుకోవాలంటే, ఇక మనకు దిక్కు అంటూ ఉంటే బబులోన్ రాజే. తల్లిదండ్రులు లేరు, ఇంకా గాడ్ ఫాదర్ లేరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏ ఆస్పెక్ట్లో మారల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎవ్వరు లేరు. దే వాజ్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకోవాలంటే కాంప్రమైజ్ అయిపోవాలి. మనకి ఇంకా దిక్కు ఈ బబులోను రాజే, ఆయన దయ మనకు ఉండడం కోసం ఆధ్యాత్మిక విలువలన్నిటినీ కాంప్రమైజ్ అయిపోవాలి. యాక్చువల్గా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ వారు ఆహారం దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి దానికి మొక్కమంటే కాంప్రమైజ్ అవ్వలేదు, 30 దినాలు రాజుకు తప్ప మరి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదంటే కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దేవుని దయ కావాలి, దేవుని దయ కావాలి, రాజు దయ మాకు లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ఏం తక్కువడు కాదు, మీకు నేను ఎక్కువ, మీ దేవుడు ఎక్కువ అని పెద్ద పెద్ద పనిష్మెంట్లు ప్లాన్ చేశాడు. ఎంత పనిష్మెంట్ ప్లాన్ చేసినా, ఎంత గొప్ప శిక్షను విధించాలని వారిని భయపెట్టినా, ఆఖరికి అగ్నిగుండంలో పడేస్తున్నప్పటికీ వారు ఏమాత్రము కొంచెం కూడా జడియలేదండి, జంకలేదు, చాలా ధైర్యంగా ఫేస్ చేశారు. కారణం ఏంటంటే, మా దేవుని దయ మాకు తోడుగా ఉంటే ఎటువంటి పరీక్ష ఎదురైనా ఆ పరీక్షలో ఉండి చాలా సక్సెస్ఫుల్గా మేము బయటకు వస్తాము. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అనేది దానియేలు గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుడు దానియేలును అతని స్నేహితులను ఫెయిల్ చేయలేదండి. జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎప్పుడు మనల్ని ఫెయిల్ చేయడు. ఆయన పక్షంగా మనం నిలబడితే, ఆయన కొరకు నిలబడితే, ఆయన దయను సంపాదించుకోవాలని మనం ప్రయాసపడితే దేవుడు ఎన్నడూ మనల్ని తలదించుకునేటట్లు చేయడు. ఒకవేళ శ్రమల కొలిమిలోకి పంపించిన శుద్ధ సువర్ణం వలె మార్చి బయటకు తీసుకొస్తాడు. ఆయన మహిమార్థమై మనల్ని నిలబెడతాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మరొకసారి తీర్మానం తీసుకుందాం. హృదయాలను పరీక్షించే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు, మన యొక్క మనసును ఎరిగిన దేవుడు, మన తలంపులను ఎరిగిన దేవుడు, అన్ని విషయాల్లో ఆయనను మాత్రమే సంతోషపెడుతూ ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టే క్రమంలో దేవుణ్ణి మనం కాంప్రమైజ్ అవ్వకుండా, దైవికమైన విలువలు లేక వాక్య విలువలకు విరుద్ధంగా మనం ప్రవర్తించకుండా ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అటువంటి తీర్మానంలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్.